వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రష్యాలో భారత నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? వినయ్ కుమార్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చంద్రుడిపై చంద్రయాన్ 3కి చెందిన విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన ప్రాంతానికి ప్రధాని మోదీ సూచించిన ఏ పేరును ఆమోదిస్తున్నట్లు ఇటీవల అంతర్జాతీయ ఖగోళ యూనియన్ ప్రకటించింది? ఆన్సర్ స్టేషన్ శివశక్తి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ప్రధాని మోదీ 2024 మార్చిలో ఏ దేశ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ డ్రగ్ గ్యాల్పోను స్వీకరించారు? ఆన్సర్ వచ్చి భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్ హైతీ నుంచి భారతీయ పౌరులను తరలించడానికి భారత్ ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్ వచ్చి ఆపరేషన్ ఇంద్రావతి. నెక్స్ట్ క్వశ్చన్ 4 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO స్టార్టప్ ఫోరంను 2024 మార్చిలో ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ వచ్చి ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మహిళా కమిషన్ మానవ అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఏ భద్రతా దళంతో ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఆన్సర్ వచ్చి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 2024 మార్చిలో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ వచ్చి 126. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన వాల్మీకి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO 2024 జూన్ 3 నుంచి 14 వరకు 112వ వార్షిక అంతర్జాతీయ కార్మిక సదస్సును ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ వచ్చి జెనీవా. నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలోని నాగి నక్తి అనే 2 పక్షి అభయారణ్యాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం రామ్సర్ జాబితాలో చేర్చింది? దీంతో రామ్సర్ సైట్స్ జాబితాలోని మొత్తం ప్రాంతాల సంఖ్య 82కు చేరింది. చిత్తడి నేలల పరిరక్షణ ధ్యేయంగా 1971 ఫిబ్రవరి 2 యునెస్కో ఆధ్వర్యంలో రామ్సర్ కన్వెన్షన్ను రూపొందించారు? ఆన్సర్ వచ్చి బీహార్.